నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు. టీవీకే ప్రభుత్వంపై గవర్నర్కు డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ ఫిర్యాదు. పదవీ కాంక్ష ఎట్లా పాడవుతుందంటే ఈ నాయకులకు, ఈ పార్టీలకు ఎప్పటికీ శాశ్వతంగా వాడే ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళే మంత్రులు కావాలి. ప్రేక్షకులారా, అత్యంత దరిద్రమైనటువంటి నాయకులు తయారయ్యారు దేశంలో. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే భయం, అసెంబ్లీకి రావాలంటే భయము. మేము అటు కూర్చున్న వాళ్ళము, మేము ఇటు కూర్చుంటామా? ఏడ కూర్చుంటే ఇంద్ర ప్రజలు మీకు ఓటేసినప్పుడు, మీకు ఇచ్చినటువంటి స్థానం మీకు ఇచ్చినప్పుడు మీరు కూర్చోవాలి, ప్రజల కోసం పోరాటం చేయాలి, అడగాలి అసెంబ్లీలో. ముఖ్యమంత్రి అయితేనే మేము వస్తాం. అక్కడ జగన్ ఎట్లే, నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే వస్తా. 11 మందిని వేసిర్రా నాయన, 151 మంది ఎక్కడ? 11 మందిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పుడు రావాలి, అసెంబ్లీలో ప్రజల పక్షాన అడగాలి. అట్లా కాదు, మాకు గెస్టెడ్ హోదా కావాలి, మా మంత్రులం అయితేనే అసెంబ్లీకి వస్తామంటే ప్రజలు ఆయనతో డిపాజిట్ గాలంతి చేస్తారు మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో. వీళ్ళకి ఇప్పుడు నెల దాటింది అంతే, పాపం నెల 2 నెలలు అనుకుందాం విజయ్ ముఖ్యమంత్రి. వీళ్ళకు వశమైతే లేదు. అన్నా డిఎంకే, బీజేపీ, డిఎంకే వాళ్లకు కడుపు మంటగా మోగిపోయింది. కానీ కొత్త పథకాలు తీసుకొస్తున్నాడు, రోజుకొకటి మార్పు చేస్తున్నాడు, ప్రజలకు ప్రభుత్వాన్ని అందుబాటులోకి తెస్తున్నాడు. మేమేమో విర్రవీగితిమి, కాలు మీద కాలేసుకొని కూర్చుంటిమి, మమ్మల్ని ఆయన ఒక్క తన్ను తన్నిండ్రు ప్రజలు, పోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం, అది మింగుడు పడతలేదు. ఇక అంటే ఇప్పుడు గవర్నర్కు ఫిర్యాదు చేయాలని మొత్తుకుంటున్నారు. ఎందుకు ఫిర్యాదు చేసిండ్రు అంటే పోలీసులను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు. అధికారంలోకి వస్తే పోలీసులు ఎవరి చేతులు ఉంటారు? ఓ నాయకులారా, మీరు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేసిర్రు మీరు? పోలీసులు అధికారంలో ఏ పార్టీ ఉంటే అటు ఉంటారు. ప్రభుత్వం వాళ్ళు ఉండేది ప్రభుత్వం వైపునే ఉంటారు. ప్రతిపక్షం వాళ్ళని తీసుకుపోయి ఏదైనా ధర్నాలు చేస్తుంటే, రాస్తారోకలు చేస్తుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలకు ఇబ్బంది కాకుండా వీళ్ళని లాబట్టి వ్యాన్లో పడేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోతారు. అంటే ఇక పోలీసులు అధికారం ముఖ్యమంత్రి ఎటు చెప్తే అట్లా వింటున్నాడంటే వినరా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసింది అదే కదా, దుర్వినియోగం. దీన్ని అదేవిధంగా క్యాబినెట్ భేటీలో అనధికార వ్యక్తుల ప్రమేయం ఉంది. 2 సలహాదారులు ఉన్నారు, ప్రభుత్వానికి సలహాదారులుగా 2 ఉన్నారు. వాళ్ళ క్యాబినెట్ ర్యాంక్, వాళ్ళని ఆహ్వానిస్తారు. మీకు తెలుసా అసలు డిఎంకే, బీజేపీ వాళ్ళకి తెలుసా? సలహాదారులు అంటే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్ మీటింగ్లలో వాళ్ళని కూడా క్యాబినెట్లో సలహాలు ఇవ్వడానికి వాళ్ళని ఆహ్వానిస్తారు. వాళ్ళ సంతకాలు ఉండయి, వాళ్ళు సంతకాలు పెట్టారు కానీ సలహాలు ఇస్తారు క్యాబినెట్కు. వాళ్ళు రావద్దా క్యాబినెట్ మీటింగ్లోకి? తెలుసా మీకు? ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా? డిఎంకే, బీజేపీ, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ఒకళ్ళే గెలిచిరు బీజేపీ వాళ్ళు. ఏడీఎంకే ఏమన్నా సోగి ఉందా మీకు? అధికారం చెలాయించారు కానీ మీరు ఏం చేసిరు? అప్పుడు ఏం చదువుకున్నారు? కుంభకోణాలు. ఏడీఎంకే, డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ముంచాలి, ఏ జాగాలు కబ్జా చేయాలి, సనాతన ధర్మాన్ని ఏ విధంగా పొందబెట్టాలి, హిందువులు ఎవడు కనిపించినా ఏమనాలి, బస్వం పెట్టుకున్న వాళ్ళని ఏం చేయాలి, ఇవే కదరా మీది అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు, దిక్కుమాలిన పనులు. మీకు అవే సోగి ఉంటాయి, అది మీకు రాజ్యాంగం, ఇవన్నీ మీకు ఉండయి. క్యాబినెట్ సీఎం విజయ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, లోపడేయాలి విజయ్ని, మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, లేకుంటే పోయిన వాళ్ళని అందరినీ దొరికొచ్చి మళ్ళీ అధికారం చెలాయించాలి. మీ బతుకుల మన్నువాడా? మీకు అధికారం అనే ప్రజలు ప్రతిపక్షంలో కూర్చుండబెడితే ప్రజల కోసం కొట్లాడరు, మీరు ప్రజల కోసం కొట్లాడరు. అటువంటి నాయకులు ఉన్నారు మన దేశంలో, ప్రబుద్ధులు. వాళ్ళు చేయంగా ప్రజలు సతమతం అవుతున్నారు. గెలిపిస్తే అసెంబ్లీకి ఒక భయపడు ఏమని వస్తుంది? ఇక వాళ్ళ నియోజకవర్గం గురించి అడగొద్దా? నాయకుడిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోరు. ఏం చేస్తాం? ఇక ప్రజలు నెత్తికొట్టుకుంటారు. ఎందుకు గెలిపిస్తే ఆయనతో డిపాజిట్ గల్లంతి చేస్తే వేరే నాయకుడు గెలిస్తే మా గురించి కొంచెం కొట్లాడేవాడని అనుకుంటారు కదా ప్రజలు. ఇవి అట్లా తయారయ్యారు నాయకులు. అదేవిధంగా ప్రత్యేక సలహాదారుడిని స్పష్టం చేసినట్టు ఇవి కావు, నువ్వు సలహాదారుడు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చడం కాబట్టి వాళ్ళు వచ్చారు, తప్పేముంది? ఏమన్నా ప్రేక్షకులారా, రిఫ్లెక్షన్ ప్రేక్షకులారా, 2 నెలలు కూడా వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంటలేరంటే ఏమందాం? ఏఐడిఎంకే నుంచి ఎమ్మెల్యేలు పోయినరు, స్వచ్ఛందంగా పోయినరు అనుకుందాం.
ఆ లోపల జరిగే రహస్యాలు మనకు తెలియదు. కానీ మరి నీవు ఏఐడిఎంకే వెలుగబుట్టినప్పుడు వాళ్ళ అధికారంలోకి ఉన్నప్పుడు, డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళు ఎట్లుంటుందంటే వీళ్ళు నువ్వెంత కొన్నావు అని ప్రతిపక్షం వాడు అడుగుతాడు. వీడు అధికార పక్షం వాడు ప్రతిపక్షాన్ని నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వెంత కొన్నావు. ఇదే దొంగలు ఊరు పంచుకున్నట్టు నాయకులు ప్రబుద్ధులు మనకు తయారైపోయినారు. ప్రేక్షకులారా, పిచ్చోళ్ళం అంటే మనమే. సగటు ఓటరే పిచ్చోడు. మనం నమ్మి గుడ్డిగా నమ్మి ఓట్లు వేస్తే ఈ గాడి కొడుకులు, ఈ నాయకులు, ఈ ప్రబుద్ధులు వాళ్ళ అధికారం కోసము పీఠం కోసం తిరుగుతారే తప్ప ప్రజల గురించి ఆలోచన చేసే నాయకులు లేరు, కరువు అయిపోయినారు. ఇటువంటి దుర్మార్గులు అందరినీ కూడా మనము కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలి. ఇటువంటి ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం కోరుకునే నాయకుడు మనకు కావాలి. కానీ పదవి కోసం ఎవరిని ముంచాలి, ఎవరిని చేయాలి, నా మన్మళ్ళ దాకా మునిమన్మళ్ళ దాకా కాలు మీద కాలేసుకొని ఎట్లా బతకాలని ఆలోచించే నాయకులను డిపాజిట్ గలంతు చేయాలి. ప్రేక్షకులారా, వచ్చే 29 ఎలక్షన్ల మంచి నాయకులను ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం. లేకుంటే అధికారం కోసం, పీఠం కోసం ఇక గవర్నర్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే బాబుదిగాళ్ళు ఉన్నారు. దయచేసి కామెంట్ రూపంలో ఒక తమిళనాడు ఎగ్జాంపుల్ కాదు, యావత్ భారతదేశంలో రాష్ట్రంలో తగలబడ్డ ఈ దొంగ రాజకీయ నాయకుల గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.